హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఇది జొన్న రవ్వ ఫ్రెండ్స్. వైట్ జొన్న రవ్వతో నేను ఉప్మా చేసి చూపిస్తాను. చాలా హెల్దీ, బాగుంటుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాండీలో అయినా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. కొంచెం ఆయిల్ అనేది మనం ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఎక్కువే వేసుకోవాలి ఆయిల్. జొన్న రవ్వ ఉప్మా చేస్తున్నా. పచ్చ జొన్నలైనా పర్వాలేదు ఫ్రెండ్స్, లేదు అంటే కనుక ఫ్రెండ్స్ వైట్ జొన్నలైనా పర్వాలేదు. మనం తినటానికి చాలా హెల్దీ ఫుడ్, త్వరగా అరిగిద్ది. బాడీకి కూడా ఆహారం తినేటప్పుడు చాలా మంచి ఆహారం తీసుకోవాలి. జొన్న రవ్వతో పచ్చదైనా పర్వాలేదు, తెల్లదైనా పర్వాలేదు ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకున్నాను. పోపు దినుసులైనా వేసుకోవచ్చు. ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం తురుము వేసుకున్నాక ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను బఠానీ వేసుకున్నాను. బఠానీ, పచ్చిమిర్చి, వేసుకున్నాక ఫ్రెండ్స్ బాగా వీడియోలో చూపించిన విధంగా వేగనిచ్చాలి. అల్లం తురుము వేసుకుంటే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, వెజిటబుల్స్ మనకు నచ్చినవన్నీ ఉంటాయి, వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను బఠానీ వేసుకున్నాను. పెద్దలపాయ ముక్కలు 1/2 కప్పు వేసుకోవాలి. 1/2 కేజీ వేసుకున్నాను నేను. 1/2 కేజీ రవ్వ సూపర్ మార్కెట్లో అయినా దొరికిద్ది. మార్కెట్లో మన సరుకులు తెచ్చుకునే షాపులో అయినా దొరికిద్ది ఫ్రెండ్స్. అంత ఇబ్బంది ఏం అక్కర్లేదు. ఇదే విధంగా పూర్తిగా వేగాలి. గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. 2 నిమిషాలు సమయం పట్టిద్ది. కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆరిన కరివేపాకు వాటర్లో 2 నిమిషాలు ఉంచేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. తాజాది అంటే ముందు రోజు ఆరబెట్టాను నేను కరివేపాకుని. అది వాటర్లో 2 నిమిషాలు ఉంచేసి వేసాను కరివేపాకు. ఇదే విధంగా బాగా గుల్లగా దోరగా చూడండి, అన్నీ వేగుతున్నాయి. వేగాక ఫ్రెండ్స్ సరిపోయినంత వేయనట్టుగా కొంచెమే వేసుకోవాలి సాల్ట్. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ జొన్న రవ్వ ఉప్మా. చాలా తేలిక, ప్రాసెస్ అనేది చాలా తేలిక ఫ్రెండ్స్. 1 కిలో తెచ్చేసుకుంటే మనకు నెంబర్స్ని బట్టి చేసుకోవచ్చు. చట్నీ నంచుకొనైనా తినొచ్చు, సాంబార్ వేసుకొనైనా తినొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ వేగాక రవ్వని వీడియోలో చూపించిన విధముగా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక 2 నిమిషాల సమయం దాకా వీడియోలో చూపించిన విధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. 2 నిమిషాల సేపు దాకా ఇలా వేయించుకోవాలి. జొన్న రవ్వ ఫ్రెండ్స్ పచ్చది కానీ తెల్లది కానీ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేయించినాక ఫ్రెండ్స్ ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్నాను. ఆ తర్వాత 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్.
1 గ్లాసు రవ్వ అయితే ఫ్రెండ్స్, 1 గ్లాసు రవ్వ అయితే 3 గ్లాసులు వాటర్ వేసుకొని, వాటర్ అనేది కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫ్రెండ్స్ నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. కొంచెం చిటికెడంతా పసుపు వేసుకున్నా నేను. తెరలేక ఫ్రెండ్స్ ఈ రవ్వ వేసుకొని మనం లోలో ఉంచేసి మగ్గ పెట్టుకోవాలి. రవ్వ అనేది చాలా ఈజీగా త్వరగా కుక్ అయ్యిద్ది. పూర్తి దాకా చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో అనేది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జొన్న రవ్వ ఉప్మా నడొంక కూడా ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు ఫ్రెండ్స్. చాలా హెల్దీ ఫుడ్. ప్రతి ఒక్కళ్ళు పూర్తి దాకా చూడండి, లైక్ చేయండి. వీడియో చూసే వాళ్ళందరూ, కొత్త వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది జొన్న రవ్వ ఉప్మా, తెల్ల జొన్న రవ్వ ఉప్మా మార్కెట్లో దొరికిద్ది ఫ్రెండ్స్. తక్కువ కాస్టే ఉంటుంది. మనం కేజీ తెచ్చేసుకుంటే రకరకాలుగా చేస్తూ ఉండొచ్చు. ఇదే విధంగా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది బబుల్స్ వచ్చిందాక, వాటర్ అనేది తెరలిందాక ఉంచేసేయాలి ఫ్రెండ్స్. హైలో ఉంచేసి అదే విధంగా చూడండి ఉడకబడుతుంది. వాటర్ అనేది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. పిల్లల కానించి పెద్దవారి కానించి ఇందులో పెరుగు చట్నీ వేసుకొని అయినా తినొచ్చు, పప్పు అయినా వేసుకొని తినొచ్చు, సాంబార్ అయినా వేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఇందులో. క్యారెట్ కానీ మనకి ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎంతో రుచికరమైన జొన్న రవ్వ ఉప్మా రెడీ చేస్తున్నాను. నిమిషాల్లోనే రెడీ అయింది. చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్కి టేస్ట్, రుచికి రుచి. అదే విధంగా ఉడకబట్టిన దాకా ఉంచాలి ఫ్రెండ్స్. ఉంచాక ఇక్కడ ఈ సమయాన కొంచెం మిరియాల పౌడర్నా వేసుకోవచ్చు. 2 మిరియాలు చెదుపుకొని వేసుకోవాలి. మిరియాలు దోరగా వేయించి పౌడర్ చేసాము ఫ్రెండ్స్. కొంచెం చిటికిడంతా చూడండి ఫ్రెండ్స్, ఇంతే వేసుకుంటున్నాను. ఇక్కడ వేసుకోవాలి. ఇంకా అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది బబుల్ వచ్చేస్తున్నాయి. లోలో ఉంచేసి ఒక 5 నిమిషాల సేపు వాటర్ అనేది మరుగుపట్టినాక అదే విధంగా వీడియోలో చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్ వేసుకోవాలి. ఈ రవ్వ మొత్తం, జొన్న రవ్వ మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. తగినంత సాల్ట్ వేసుకున్నాము. కొంచెమే పట్టిద్ది సాల్ట్ అనేది. ఇంక ఇక్కడ 1కి 2 సార్లు ఉడకబట్టాక ఫ్రెండ్స్ పూర్తిగా లోలో ఉంచేసి 1-2 సార్లు కలుపుకొని లోలో ఉంచేసి మూత పెట్టాలి ఫ్రెండ్స్. లోలో ఉంచేస్తే ఇది పొజిషన్ ఫ్రెండ్స్. ఉంచేసి మూత పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి 10 నిమిషాల సేపు దాకా. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయినాక మూత పెట్టి జొన్న రవ్వని మరలా కలుపుకోవాలి. కలుపుకుంటే ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా నీరంతా బాగా కుక్ అయింది. ఇదే విధంగా తీసుకొని 1-2 నిమిషాల సేపు ఉన్నాక ఫ్రెండ్స్ అడుగంటకుండా ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇది చల్లారే కొద్దికి పొడి పొడిలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వేడిగా ఉంది కాబట్టి ఇంకో 2 నిమిషాల సేపు ఉంచేసి చూడండి గట్టిపడిద్ది. బయట ఆవిరి తగిలితే వెంటనే గట్టిపడిద్ది. జొన్న రవ్వ ఉప్మా ఏ ఉప్మా అయినా సరే చూడండి. మీరు చూస్తుండగానే నేను
అడుగుదాకా కలుపుకొని ఒక 10 నిమిషాల సేపు దాకా మగ్గనిచ్చాను. జొన్న రవ్వ అనేది ఉడికాక ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదే విధంగా ఒక 2 నిమిషాల సేపు ఉంచితే ఆ సమయం దాకా పొడి పొడిలాడుతూ వచ్చేసిద్ది ఫ్రెండ్స్. జొన్న రవ్వ ఉప్మా రెడీ అయింది. ఒక 2 నిమిషాల సేపు మగ్గనించి సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి అట్టి పండ్లు ఫ్రెండ్స్. మనకి ఎక్కువ రోజుల దాకా ఒక వారం దాకా అలాగే ఉండాలి అంటే ఫ్రెండ్స్ ఇది పేపర్, మన నోట్స్ పేపర్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ పేపర్ని తొడియం వరకు ఇలాగ ఉంచేసి మనకి గాలి తగిలే చోటు ఇలాగా ఉంచేస్తే ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ తొడియం వరకు కవర్ చేయాలి ఫ్రెండ్స్. గాలి తగలకుండా ఉండాలి, తాజాగా ఉంటాయి, దోరగా అలాగే ఉంటాయి. మనం తిని పండకుండా దోరగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఎంతో ఫ్రెష్గా ఉంటాయి. గాలి తగిలే చోటు ఇదే విధంగా తొడియం వరకు మనం కవర్ చేసుకోవాలి. నోట్స్ పేపర్ అయినా పర్వాలేదు, న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు. ఇలాగ ఉండలాగా చేసేసి ఇలా ఉంచేస్తే ఫ్రెండ్స్ తాజాగా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అంత ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఎలా పెట్టామో అలాగా అంత ఫ్రెష్గా ఉంటాయి. ఇదే విధంగా గాలి తగిలే చోటు ఇక్కడ దండెం లాంటిది ఉంటుంది, బొట్టలైనా పెట్టుకోవచ్చు. ఇదే విధంగా వేలాడుతూ గాలి అనేది పోసుకోవాలి. అట్టి పండ్లకి గాలి తగలాలి ఫ్రెండ్స్. అదే విధంగా చాలా నీట్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టెంపుల్కి వెళ్ళినా రోజు ఒక అరటిపండు తింటే చాలా ఆరోగ్యం. నాటు అరటిపండ్లు ఫ్రెండ్స్, నాటు అరటిపండ్లు ఇలా కవర్ చేసుకుంటే తాజాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సరిపోయిద్ది. ఇప్పుడు వరకు మాత్రం ఇంకా వేడి అక్కర్లేదు. స్టవ్ అనేది ఆపి వేసుకొని పూర్తిగా చల్లారినాక సర్వ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు పొడి పొడిలాడుతూ వచ్చేసిద్ది. జొన్న రవ్వ ఉప్మా అనేది రెడీ అయింది. అంటే బిగుసుకుంటుంది, ఆవిరంతా బిగుసుకుంటుంది ఫ్రెండ్స్. చాలా రుచికరమైన జొన్న రవ్వ ఉప్మా రెడీ అయింది నిమిషాల్లోనే. చల్లారినాక కారపొడి కానీ చట్నీ కానీ సాంబార్ కానీ వేసుకొని పెరుగు చట్నీ కానీ వేసుకొని తినొచ్చు. ఎంతో రుచికరమైన జొన్న రవ్వ ఉప్మా రెడీ అయింది నిమిషాల్లోనే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.